సంగారెడ్డి పట్టణంలోని సాయి మాణిక్ నగర్ కాలనీలో వినాయక నవరాత్రులు పురస్కరించుకుని సాయి మాణిక్ నగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ మహాగణాధిపతాభ్యం నమః. గణానాన్ గణపతిగుం హవామహే కవిం కవీనావసరస్రం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః భద్రం కర్ణేభిः శ్రీయామ దేవాః భద్రం పక్షే స్థిరేరంగే సుష్ఠువా సుస్థినోభిः విషేమదేవేదం నిరాయుః స్వస్తి న ఇంద్రోజ్జస్వ స్వస్తి న పూషా విశ్వేదాః స్వస్తి న సారాక్షో విశ్వేభిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. అవత్నాం అవక్తారం అవశ్రోతారం అవధాతారం అవాంఛానమోషిష్యం అప్రస్సాత్తాత్ అవపురస్సాత్ అవోత్తరాత్తాత్ అవాదక్షిణాత్తాత్ అవాచోర్ధ్వాత్తాత్ అవాధరాత్తాత్ ఈ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు కాలనీ మహిళలు అందరూ కుంకుమార్చన మరియు లలిత పారాయణం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. అనండి అందరూ కూడా అస్మాకం సహ కుటుంబానాం క్షేమ ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం నవరాత్రోత్సవ ఓం గం గణపతయే నమః. కార్యక్రమంలో ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ బి శంకర్, సోమశేఖర్, శ్రీనివాస్, సెట్ వినోద్ కుమార్, వెంకట్ రెడ్డి, మాధవ్ రెడ్డి, బసప్ప, చెన్ బసప్ప, రవి, నిరంజన్ రెడ్డి, బాలాజీ, నారాయణ్ సింగ్, సంగమేష్ రెడ్డి, మహేష్, అశోక్, శంకర్, ఎంఈఓ రాములుతో పాటు సాయి మాణిక్ నగర్ కాలనీ పెద్దలు, మహిళలు మరియు యువకులు పాల్గొన్నారు. సాయి మాణిక్ నగర్ కాలనీలో గణపతి నవరాత్రోత్సవాల సందర్భంగా 4వ రోజున ఈరోజు కుంకుమార్చన కూడా జరుపుతున్నాం. ఈ కుంకుమార్చన అనేటువంటి ముఖ్య ఉద్దేశం అమ్మవారిని వేడుకోవడానికి చేసేటువంటి అర్చన. గణపతి దేవుని యొక్క శుభ ఆశీస్సులను కోరుతూ గణపతి దేవుడు జీవితంలో ఎలాంటి ఆటంకాలను కూడా ఈ యొక్క కాలనీవాసులకు ఇవ్వకూడదని, ఆటంకాలు జరగకూడదని, సంతోషంగా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అందంగా జీవించాలని కోరుకుంటూ ఈ కాలనీవాసులందరూ కూడా గత 20 సంవత్సరాలుగా ఈ యొక్క గణేష్ ఉత్సవాలను జరుపుకుంటున్నారు వైభవంగా, ఘనంగా. అందరూ కూడా ఈ కాలనీలో ప్రత్యేకత ఏంటంటే అందరూ కూడా కలిసిమెలిసి ఈ యొక్క ఉత్సవాలను జరుపుకుంటారు. అన్ని ఫ్యామిలీస్ కూడా ఈ యొక్క పూజా సమయంలో అందరూ కూడా ఇక్కడ అందరూ ప్రత్యక్షంగా పాల్గొంటారు. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని భగవంతుని యొక్క ఆశీస్సులు తీసుకొని వెళ్తూ ఉంటారు రోజు కూడా. ఈరోజు 4వ రోజున మరి ఈ కాలనీవాసులు అందరూ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సుల కోసం, అమ్మవారి లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహం కోసం ఈ యొక్క కుంకుమార్చన అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో సందర్భంగా ఈరోజు అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు
ప్రతి ఇంట కూడా కురవాలని చెప్పి లలితా పరమేశ్వర దేవి ఆది పరాశక్తి అన్నిటిని కూడా అనుగ్రహించేటువంటి తల్లి. కుంకుమార్చన ఈ యొక్క కుంకుమను ఈ యొక్క హృదయంపై ధరించి ఈ యొక్క ముగ్ధ యొక్క సంయుక్తంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పసుపు కుంకుమాలతో అమ్మవారిని నామాలతో కొలుస్తూ అమ్మవారికి ధూప నైవేద్యాలను సమర్పించి అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు తీసుకుంటారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఈ కాలనీవాసులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలను, ఆనందమైనటువంటి జీవితాన్ని, డబ్బులకు లోటు లేనటువంటి జీవితాన్ని అందరూ కూడా సుఖ సంతోషాలతో కలిసిమెలిసి ఉండే విధంగా అనుగ్రహించాలని ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మొదట కాలనీవాసులందరికీ గణపతి వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక్కడ మేము గత 14 సంవత్సరాలుగా గణపతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఇది మా అమ్మగారి ఇల్లు. మేము ఇక్కడ చాలా ఘనంగా జరుపుకుంటారు కాబట్టి ప్రతి సంవత్సరము వినాయక ఉత్సవాలు ఇక్కడ పాల్గొంటున్నాము. మేము యూనిటీగా అందరూ కలిసికట్టుగా ఈ ఉత్సవాలను జరుపుకుంటారు. ఇప్పుడు మేము గౌరీ పూజ చేసుకుంటున్నాము. నెక్స్ట్ ఈ శుక్రవారం రోజు 108 ప్రసాదాలు కూడా వినాయకుడికి సమర్పించుకుంటాము. ఈ కాలనీవాసులందరూ వినాయకుని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలు కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్తే. మాది సాయి మాణిక్యాల కాలనీ. మేము ఇక్కడ గత 20 సంవత్సరాల నుండి గణేష్ నవరాత్రులు జరుపుకుంటున్నాము. ఇక్కడ కుంకుమార్చన కూడా చేయించుకుంటున్నాము. మా కాలనీ వాసులం అందరం కలిసి కట్టుకుంటాము, కలిసిమెలిసి చేసుకుంటాము. ఇక్కడ కుంకుమార్చన చేయించుకుంటున్నాము. మా కాలనీ వాళ్ళందరం కలిసి ఈరోజు అమ్మవారిది లలితాదేవిది కుంకుమార్చన ప్రోగ్రామ్ అని చేసుకుంటున్నాము. మళ్ళీ మాకు 108 నైవేద్యాలు కూడా ఉంటాయి మా కాలనీలో. ప్రతి సంవత్సరం చేసుకుంటాము.